కాదండి, అదేమంతా ఫాల్స్ న్యూస్ మేబీ. ఎక్స్క్లూజివ్ గా మనకి చైనా నుంచి తెలుగు మహిళ జ్యోతి గారు అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్లో మనకు జూమ్ కాల్ ద్వారా లైవ్ లో చూపించబోతున్నారు. నమస్తే అండి జ్యోతి గారు. జ్యోతి గారు ఇప్పుడు ఎక్కడున్నారు మీరు చైనాలో ఎగ్జాక్ట్ గా? నమస్తే అండి, నేను చైనా చంక్షాలో ఉన్నాను. చంక్షా. ఓకే, ఇప్పుడు బీజింగ్ కి ఎంత దూరం అండి అది ఆ నగరం? బీజింగ్ ఫాస్ట్ ట్రైన్ లో అయితే 3-4 hours ఉంటుందండి. జ్యోతి గారు ఇక్కడ అంతా కూడా భయపడుతున్నారు, రకరకాల వార్తలు వస్తున్నాయి. చైనాలో అంతా కూడా హాస్పిటల్స్ అన్ని హెచ్ఎంపివి వైరస్ పేషెంట్స్ తో నిండిపోతున్నాయి. చాలా మంది కూడా ప్రాణాంతకం అయిపోయింది. సో అక్కడ విషయాలన్నింటినీ కూడా అక్కడ చైనా ప్రభుత్వం మీడియా బయటకు రానియకుండా తొక్కిపెట్టేశారు, గోప్యంగా ఉంచారు. ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏంటి అక్కడ సిచ్యువేషన్ అసలు? వింటే నాకు నవ్వొస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒకటే ప్రశ్న, ఇప్పుడు మనకి మన దేశంలో ఎండాకాలం అందరికి చెమట పోస్తుందా, చలి వేస్తుందా? చెమట పోస్తుంది కదండి. చలి. మరి చైనాలో ఇది చలికాలం అండి. నార్త్ చైనాలో అయితే -10, -20 ఉంటుంది. మరి అంత డిగ్రీస్ ఉన్నప్పుడు చిన్నపిల్లలకి జలుబు వస్తుంది కదండి ఆబ్వియస్లీ. సో కేవలం జలుబు జ్వరాలు చిన్న చిన్న ఫ్లూకి సంబంధించినటువంటి వ్యాధి లక్షణాలే ఉన్నాయి తప్ప కరోనా లాగా భయపడేటువంటి వైరస్ కాదు అంటారు. కాదండి -10 degrees ఉన్నప్పుడు, -20 degrees ఉన్నప్పుడు ఫ్లూ అనేది ఒకవేళ చైనా కాకపోయినా ఒకవేళ మన ఇండియాలో కూడా 10-20 degrees వెదర్ ఉంటే ఎవరికన్నా జలుబు దగ్గు ఇవన్నీ వస్తాయి కదండి చిన్నపిల్లలకి మోస్ట్లీ, ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్. ఇప్పుడు మేము ఉన్నది కొంచెం సౌత్ చైనా. సో మా సిటీలో ఎవరికి అసలు జ్వరాలు ఏం లేవు. చిన్నపిల్ల యాక్చువల్లీ ఇప్పుడు నా పిల్లోడు డాన్స్ క్లాస్ లో ఉన్నాడు. అదిగోండి పిల్లలు డాన్స్ చేస్తున్నారు. సో అన్ని యథావిధిగా అన్ని కార్యకలాపాలన్నీ నడిచిపోతున్నాయి, అన్ని నడుస్తున్నాయండి. ఇప్పుడు అనవసరంగా మన